సార్ అన్నగారు మా కొరకు మా వెనకల ముందర పుట్టినోళ్ళు ఏమీ చేయలేదు. కానీ కేతిరెడ్డి అన్న ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి జోల పట్టి మరీ అడిగి మాకు సహాయం చేశారు, ఎంతో సహాయం చేశారు. మా ఆయన చనిపోతానే మీరు ఈ ఊర్లో ఉండొద్దండి, ఊరిచ్చి వెళ్ళిపోండి అన్నారు. ఎందుకంటే అప్పులు కట్టాలి కదా, మీరు ఎక్కడి నుంచి కడతారు అని. కానీ ఆ సమయంలో కేతిరెడ్డి అన్న నేనున్నానని అన్న మాకు సహాయం అందించారు. 65,000 మాకు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి మేమున్నామమ్మ మీ కుటుంబానికి, మీరు ఏ విషయంలోనూ భయపడొద్దని మాకు హామీ ఇచ్చారు. మళ్ళీ 5 లక్షలు చెక్కు కూడా మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి మాకి అన్ని వివరాలన్నీ అడిగారు. మీకు ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరా అన్నారు. అన్న మాకు ఎవరు లేరన్నా, బాబు ఉన్నారు, మా అమ్మ ఉంది, నేను ఉన్నామన్నా, అంతే అని చెప్పాను. కానీ అన్న మీ కుటుంబంలో పెద్ద అన్నగా నేను మీకు తోడుగా ఉంటానమ్మా అని చెప్పాడు. చెప్పి అమ్మ మీకు ఏమన్నా అప్పు ఉందా అమ్మ అన్నాడు. అవునన్నా ఉందంటే 2 లక్షలు అప్పు కట్టుకోమని చెప్పి 3 లక్షలు నా పేరు మీద డిపాజిట్ చేశారు అన్నగారు. నాకు ఎవరు లేరన్నా అంటే ఈ 3 లక్షలు నీ పేరు మీద డిపాజిట్ చేస్తానమ్మా అని చెప్పారు. ఇంతకన్నా మాకు ఇంకేం కావాలో చెప్పండి. మమ్మల్ని మా బంధువులు కాదన్నా, తల్లిదండ్రులు కాదన్నా, జగనన్న కేతిరెడ్డి అన్న మమ్మల్ని కాదనుకోకుండా అక్కడికి తీసుకున్నారు. వాళ్ళ రుణం మేము ఎన్నటికీ తీర్చుకోలేము. చాలా అంటే చాలా రుణపడి ఉంటాం అనుకుంటున్నాం. ఒకవేళ అన్న మళ్ళా జగనన్నే వస్తారు, వచ్చినాక అన్ననే నాకు ఇల్లు కట్టిస్తాడని నేను అనుకుంటున్నాను. మా ఆయన చనిపోయిన కొత్తలో అప్పుడు అన్న వాళ్ళు పదవిలో లేరు, అన్న వాళ్ళకి ఏ ఇది లేదు. కానీ మేమున్నామని ధైర్యం చెప్పారు. కానీ అప్పుడు ప్రభుత్వంలో మేము పోయి సహాయం అడిగితే సూసైడ్ చేసుకున్నారు. మేము ఇది చెల్లించదు, అసలు మీకు ఏమి కూడా రాదు అన్నారు. మేముండే పరిస్థితిలో అప్పుడు మాకంటే చాలా తినే కూడా కష్టం. మా ఆయన చనిపోయినప్పటికీ బియ్యం కూడా లేవు మా ఇంట్లో. కానీ అన్న జోల పట్టి మా కొరకు సహాయం చేశాడు. డబ్బులు మా కుటుంబాన్ని మేము పోషించుకున్నాము.